సో హాయ్ అన్నయ్య చెప్పాలి బర్త్డే వస్తుంది. అవును, ఏంటి సార్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈసారి సెలబ్రేట్ అంటే మామూలుగా ఉండదు. రచ్చ రచ్చ ఈ విషయంలో అయితే అసలు తగ్గేదే లేదు. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే నేనే చెప్తున్నాను, ఎందుకంటే ఆయనకి బిగ్ ఫ్యాన్. గంగోత్రి నుంచి ఇప్పటిదాకా ఆయన ఎదిగిన లెవెల్ ఎలా ఉందంటే మామూలుగా కాదు. ఇంకోటి ఏంటంటే పార్ట్ 1 పుష్పాలో నేను చూసా, ఆ పార్ట్ 2కి బ్రేక్ ఇస్తారు, చాలా లేట్ చేస్తారు, అదే చెప్పి చాలా డౌట్ పడ్డారు. ఒక పార్ట్ 2లా జాతర సీన్కి ఎంతమందికి థియేటర్లో సిగం వచ్చింది, ఎంతమంది ఎట్లా ఊగిపోయారు అనేది విషయం చూడండి భయ్య. తర్వాత థియేటర్ బయటకు వచ్చి కూడా కొంతమంది పిచ్చి ఇంకా అనొద్దు, దానికి డాట్ పెట్టేయండి. అట్లాంటి కొడుకులు ఓకే ఓకే అని మాట్లాడేది చూడండి. హేటర్స్కి మెయిన్ చెప్పింది నేను ఏదంటే, ఆల్రెడీ నా శివరామ్జన్ 007 నా ఇన్స్టా ఐడి మళ్ళీ చెప్తున్నా, నాకు ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కామెంట్స్ పెట్టిరు, కానీ నాకు ఎక్కడ విషయంలో మాత్రం తగ్గేది లేదు. మంది చెప్తున్నా బరాబర్. మా అన్నయ్య మూవీకి ఎంట్రీ ఇచ్చిందనుకో, అక్కడ మీరు పరదాలు చింపేసుకోవాలి పోయా, మీరు వేసిన పరదాలు చింపేసుకోవాలి. అది ఏ మూవీ అయినా కానీ కట్అవుట్లు బాడీ చూపించుకున్నాడు కాదు, అయినా సైకిల్ దొక్కుంటూ వచ్చిన అయినా ఇప్పుడు ఏంది లెవెల్ ఏందైంది, అది టాపిక్ విశేషం. అంతేగాని తీసిండు మాట్లాడిండు ఇవన్నీ కాదు భయ్యా. ఒక్కటే చెప్తున్నా, ఐకానిక్ స్టార్ ఈజ్ ఐకానిక్ స్టార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఎందుకంటే ఆయన అంటే అక్షయ్ భయ్య ప్రాణం. పుష్పలో యాక్షన్ హీరోగా చూశారు. ఆయన సినిమాలు అదే ఆర్య 2 కానీ ఆర్య కానీ చాలా ఫన్నీగా ఉంటాయి, చాలా కామెడీ కూడా చేశారు ఆయన. చాలా హ్యాపీ మూవీలో మీరు ఎక్కడ నవ్వుకోకుండా ఉన్నారు చెప్పండి. అలాంటి సినిమా మళ్ళీ త్రివిక్రమ్ గారితో వస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడంటే కొద్దిగా మన పుష్ప 2 వచ్చిన తర్వాత ఇంకా కామెడీలు ఇలాంటివి ఏం లేదు, కానీ ఒకటి విషయం చెప్తున్నా తగ్గేదే లేదండి. ఇంకోటి త్రివిక్రమ్ గారి అల్లు అర్జున్ గారి సినిమా సూపర్ అన్నయ్య. ఆ అన్న తీసిన అనుకో, ఆయనతో కలిసి ఆ డైరెక్టర్ సార్ తీసిన అల్లు అర్జున్ అన్నతో ఆయన ఏం చెప్తాడో తెలియదు, కానీ ఆయన చెప్పిన దానికి 90% అయితే 200% అల్లు అర్జున్ సార్ చూపిస్తాడు. ఎందుకంటే ఆ ఒక్క జాతర సీన్ చూస్తే చేతిలో పైన బుష్ బంప్స్ వచ్చినాయి భయ్య మాకే. మొత్తం సినిమా పక్కనట్టు జాతర సీన్ చూస్తే ఆ శారీ కట్టుకొని ఆ 2 hours మేకప్కి, ఆ శారీ కట్టుకొని 2 hours మేకప్కి వేసి అంత కష్టపడ్డా అంత హీరో వచ్చినా కానీ జస్ట్ ఏదో తొక్కు క్లాస్లో ఒక్క ప్రాణం పోయింది. సరే ప్రాణం విలువ నాకు తెలుసు, ఒక్కటి పోయింది. గుర్తు చేసుకోవడానికి కానీ అంటే అవన్నీ ఈ బర్త్డేతో అవన్నీ మర్చిపోయే అవకాశం ఉందంటారా? మర్చిపోయేది ఏంటి, చనిపోయిన వాళ్ళ హస్బెండే, ఎవరు ఆమె చనిపోయిన వాళ్ళ హస్బెండే అన్నాడు. కేసు నేను ఏం పెట్టాలనుకోవట్లేదు, నేనే అల్లు అర్జున్ సార్కి సారీ చెప్తున్నా. మా వైఫ్ సపోర్ట్ చేయడం వల్ల నేను వెళ్ళిన మూవీకి ఫస్ట్ డే, అందుకు అలా జరిగిపోయింది. నేను కేసు వాపస్ తీసుకొని కూడా రిటర్న్ ఉన్నా అని చెప్పి ఆయనే అన్నాడు. ఇలా వెళ్ళిండు, ఇలా వచ్చేసి ఏది మనం ఫంక్షన్కి వెళ్ళి తినొస్తాం చూడు అట్లా అంతే. పోలీసు వాళ్ళు ఏంటన్నా, పోలీసు వాళ్ళనే ఉంటాడు మా ఆయన, అట్లుంటుంది మామూలుగా ఉండదు మా అల్లు అర్జున్ సార్ది. కానీ ఒక్కటే చెప్తున్నా, ఆయన రాజకీయాల్లోకైనా రావాలని మీరు కోరుకున్నా? రాజకీయాల్లోకి రావాలంటే ఒక చిన్న బిగ్ మిస్టేక్ అన్న చెప్పనా. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇట్లా ఫ్యామిలీ ఇట్లా ఫ్రెండ్ అని చెప్పేసి జస్ట్ వెళ్ళి వాళ్ళ వైఫ్ అడిగినందుకు జస్ట్ వెళ్ళి ఒక్క హాయ్ చెప్పిండు. హాయ్ చెప్తే పబ్లిక్ ఏం తెలుసుకురు, అక్కడ రాజకీయాలు ఆ మ్యాటర్ పక్కన పెట్టేసాయి. ఆ రాజకీయాల మ్యాటర్ పక్కన పెట్టేస్తే అల్లు అర్జున్ సార్ వస్తుందని చెప్పేసి మొత్తం బట్టలు జిప్పుకొని మరి ఆయన కోసం వెయిట్ చేసి అంతమంది రావడం వల్ల మన పవన్ కళ్యాణ్ సార్కి కొంచెం కోపం వచ్చేసింది. ఏంటి నాదేంటి ఈయన పార్టీ ఏంటి అట్లా అని చెప్పేసి, కానీ ఇలా చిట్కేసినానుకో అల్లు అర్జున్ సారు పక్క చెప్తున్నా మొత్తం తిరిగిపోతారు. ఇలా తిరిగిరనుకో రావాలంటారా వద్దంటారు రాజకీయాల్లో? 100% రావాలి. కానీ ఇంకొకటి ఏంటంటే ఆ సార్ ఇష్టం, ఎందుకంటే ఆయన ఉన్నది చాలు అనుకుంటారు, కానీ ఎక్కువ దురాశకు మాత్రం పోడు. బరాబర్ చెప్తున్నా, అల్లు అర్జున్ ఫ్యాన్ సార్, స్టైలిష్ స్టార్. ఇది నేను స్టైలిష్ స్టార్ ఉన్నప్పుడు పచ్చబొట్టు వేయించుకున్నాను, ఇప్పుడు నేను ఐకాన్ అయిపోయాడు. అది మ్యాటర్. ఎలా ఉంటుంది చెప్పండి లాస్ట్గా అనే బర్త్డే విషయం సార్ అల్లు అర్జున్ గారికి. ఇంకో సెకండ్ ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 ఏ మూవీ రాలి, బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది ఒప్పుకుంటాం ప్రభాస్ అనేది, ఓకే సూపర్. కానీ పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది. ఆర్య పార్ట్ 1 పార్ట్ 2 వచ్చేటప్పుడు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఆర్యకి ఆర్య 2కి సంబంధం లేదు అసలు, కానీ ఇవి పుష్పకి దింపింది కదా. ఇప్పుడు వచ్చే మూవీ ఎలా ఉండదు తెలుసా, కొన్ని వేలు కాదు కొన్ని లక్షల కలెక్షన్ వచ్చిందన్న. నేనే చెప్తున్నా కదా, బరాబర్ శివరామ్జన్ 007. ఇంతకుముందు మాట్లాడిన ఈవెంట్లో కూడా అదే ఉంది, శివరామ్జన్ 007 నా ఇన్స్టా ఐడి చెక్ చేసుకోండి. లోకల్ పిల్ల లక్ష్మీ లోకల్ పిల్ల అని చెప్పి నాతో మాట్లాడేసింది ఇదే పాట దగ్గర. అన్న December 6కి మూవీ రిలీజ్ కాదు, ఎవరు రిలీజ్ చేయను అన్న చెప్పి మాట్లాడేసారు. దానికి నేను రిప్లై ఇచ్చాను. 2500 కామెంట్లు అన్న, నాకు నెగిటివ్గా ఒక 200 కామెంట్లు వచ్చినాయి, మిగతా అన్నీ దానికి పాజిటివ్గానే దెంగినాయి. ఎలా అంటే బరాబర్ సారీ దెంగినాయి, గర్ల్స్ కాబట్టి అలా మాట్లాడు సారీ. ఎలా వచ్చాయని కామెంట్లు అలా వచ్చాయి. ఒకటే మాట చెప్తున్నా, అల్లు అర్జున్ సార్ దగ్గరకు వచ్చి సెకండ్ టైం మైక్ ముందు కెమెరా ముందు నుంచోవాలనుకుంటే ఆడు మూతి మీద మీసం ఉన్నడే కావాలి. ఓకే, థ్యాంక్ యూ.